బయటికి వెళ్ళినా సరే ఇంట్లో ఉన్నా సరే ప్రేమగా చూసుకుంటాము అన్న డైలాగ్ చాలా బాగా నచ్చిందండి. బాగుంది సినిమా, ఫ్యామిలీ పరంగా చాలా బాగుంది. మాకు నచ్చిన సీన్ అంటే అమ్మాయిని, మార్కెట్లో అమ్మాయిని కూడా చాలా ఇష్టపడి చేసుకున్నాడు ఆ బాబు. అది బాగా నచ్చిందండి. అమ్మాయి గుణవంతురాలని చూసి బాగా నచ్చి చేసుకున్నాడు. అది చాలా నచ్చిందండి. మంచిగా అనిపించిందండి. ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి. కానీ అసలు ఆ అమ్మాయి, మార్కెట్లో అమ్మాయిని కూడా చాలా ఇష్టపడి చేసుకున్నాడు ఆ బాబు. ఆ స్టోరీ బాగుంది. ఎక్కడున్నా సరే అమ్మా నాన్నల ప్రేమ ఎంత దూరం వెళ్ళినా సరే బాగుంది అన్నది చాలా నచ్చిందండి. ఇంకా కామెడీ ఎలా ఉంది సినిమాలో? కామెడీ కూడా బాగుంది, సూపర్ ఉందండి. లవ్ స్టోరీ ఉంది, మళ్ళీ ఫ్యామిలీ పరంగా ఉంది, అన్ని రకాలుగా కూడా బాగుంది. అందరూ చూడొచ్చు, చాలా బాగుందండి. మార్కెట్ మహాలక్ష్మి ఎలా ఉంది? మార్కెట్ మహాలక్ష్మి సో దయచేసి కూరగాయలు కొనండి అయ్యా, కూరగాయలు మరి అవి కొనకండి, అర్థమైందా? సో మార్కెట్ మహాలక్ష్మి ఏంటంటే కథ ఏమిటి అని అంటే, ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత అత్తారింటికి వెళ్ళిపోవాలా, లేకుంటే అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అత్తారింటికి రావాలనే కాన్సెప్ట్ అనేది బేస్ అయినటువంటి మూవీ. సినిమా పేరులో ఉన్న మార్కెట్ సినిమాకి జరుగుతుందా బాక్స్ ఆఫీస్ కాడ? బాక్స్ ఆఫీస్ మార్కెట్ అయ్యా మినిమం నీకు 1 CR కలెక్ట్ చేసుకుంటుంది. దాని మూవీ దాన్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ముందు ఏ మూవీస్ లేవు. సో ఈ మూవీ కేరింత హీరో ఇప్పటి వరకు రన్ అవుతాం అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అబ్బాయి కేరింత అబ్బాయి ఇంతవరకు రన్ అవుతాం అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మహాలక్ష్మి అనేటువంటి ఆమె ఫస్ట్ సినిమా అయినా కూడా యాక్టింగ్ ఇరగదీసేసింది. నో ప్రాబ్లం యాక్టింగ్. సో మన ఈ హీరో కూడా యాక్టింగ్ బాగానే చేశారు. తాగుబోతు క్యారెక్టర్ కూడా. ఇప్పుడు మీరైనా సరే ప్లాట్ అసలు దేని గురించి ఏ జోనర్ నీకు రివ్యూ కావాలంటే క్వార్టర్ ఇస్తే చెప్తా. అర్థమైందా? క్వార్టర్ ఇస్తేనే చెప్తా, అంతవరకు నేను రివ్యూ చెప్పా. అర్థమైందా? సో ఇది ఏం లేదు, మంచి క్లాస్ మూవీ, ఏ క్లాస్ మూవీ. సో నేటి సమాజంలో ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని బేసిక్గా తీసుకుంటే మూవీ. ఇందులో మార్కెట్ మహాలక్ష్మి నాకు అనిపించింది మరి ఇంతవరకు తగలేదు. మార్కెట్లో ఏ మహాలక్ష్మి తగలేదు, అంత మహాలక్ష్మణులు తగులుతున్నారు, మగ మహాలక్ష్మిలు తగులుతున్నారు. సో వెరీ నైస్ మూవీ అండి. ఎవ్రీ వన్ కెన్ వాచ్ దిస్ మూవీ. ఫ్యామిలీతో పాటు చూడదగ్గ మూవీ అండి ఇది. సో మీకు ఐమాక్స్ కాకపోయినా సమీప థియేటర్కి వెళ్ళి కూడా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కూరగాయలు రేటు దొరుకుతలేవు, మళ్ళీ నువ్వు రేటింగ్ అడుగుతున్నా, ఏం మాట్లాడుతున్నా? ఇక్కడ మారామా నేను టమాటాలు వద్దు, టమాటాలు రేట్ తగ్గినాయి, వద్దు రేట్ పెరిగినప్పుడు మనం చెప్పుకున్నాం. అర్థమైందా? సో వెరీ నైస్ మూవీ అండి, నో ప్రాబ్లం. మార్కెట్ మహాలక్ష్మి చూసానన్న, చాలా బాగుందన్న. ఆ మూవీలో వచ్చేసి ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ఎలా ఉండాలి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందన్న చూపించారు. చాలా బాగుంది మూవీ అయితే. కంపల్సరీగా ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన మూవీ ఇది. హీరో హీరోయిన్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. కామెడీ అయితే మూవీ మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి, బీజిఎం అయితే హైలైట్ చేశారు, చాలా బాగుంది. ఖచ్చితంగా లింక్ ఉంది. మార్కెట్ మహాలక్ష్మి అంటే ఆవిడ క్యారెక్టర్ సంబంధించే ఉంది మూవీ అయితే, ఒక హైలైట్లో ఉందన్న. మెసేజ్ అయితే ఉందన్న కంపల్సరీ. అంటే ఒక పెళ్ళైన ఉమెన్ ఒక పర్సన్ ఇంటికి కాకుండా తన ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే, ఒక మగవాడి ఇంటికి వెళ్ళాల్సిన రూలే ఉందా, లేదంటే ఒక అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళొచ్చు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చారు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది, చాలా బాగుందన్న.